భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యంలోని 4వ అధ్యాయము వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చెయ్యవలసిన మరియు చేయదగని ధర్మములను నాయందు దయ ఉంచి వివరించండి అని కోరాడు. అప్పుడు నారద మహర్షి ఇలా పలికెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము. నూనెతో తలంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్ధములైన ఆహారములను అనగా ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను 8 వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రియందు భుజింపరాదు, అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకుపైన భుజించినచో పాప విముక్తుడై వైకుంఠమును చేరుతాడు. వైశాఖ మాస వ్రతమును పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుణ్ణి ఆదరించి ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టి అతన్ని శ్రీ మహావిష్ణువుగా భావించి అతని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనినచో అతని పాపములన్నీయు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకొనినచో గంగా మున్నగు సర్వతీర్థములయందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసములో నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాయి జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నా కూడా వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనుందును. వైశాఖమున బహిస్నానము నదీ తటాకాదులలో చెయ్యనివాడు 100 మార్లు శునక జన్మమునొందును. స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపినవాడు పిశాచమై ఉండును. వైశాఖ మాస వ్రతమును ఆచరించినప్పుడే అతనికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును అన్నమును దానము చెయ్యనివాడు పాపదుఃఖములను ఎలా పోగొట్టుకొనును, అనగా పోగొట్టుకొనలేడు అని భావము. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకుంటారు. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానమును ఆచరించినచో 7 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయి. జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మదా, వేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి నొందినది. అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమును వైశాఖ మాసమున చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగుతుంది. గోవు పాదమంత ప్రమాణము గల బహిర్జలమున గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వానియందు స్నానమాడవలెను. రసద్రవ్యములలో క్షీరముత్తమము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసము ఉత్తమము, కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమము, మాఘము కంటే వైశాఖ మాసము ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు లేదా యోగ్యునకు యథాశక్తిగా దానమియ్యవలెను. కందమూలములు, పండ్లు, వ్రేళ్ళు, కూరలు,
ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వానినిచ్చినను కలిగే పుణ్యము అనంతము. బ్రహ్మామున్నగు దేవతలంతటి వారికి కూడా ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితమూ లేదు. దానము చెయ్యనివాడు దరిద్రుడవుతాడు. దరిద్రుడవుటచే పాపములనాచరిస్తాడు. అందుచే నరకమును పొందుతాడు. కావున యథాశక్తిగా దానము చెయ్యుట ఎట్టివారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుకున్నచో దానము చెయ్యవలెను. ఇంటిలో ఎన్ని అలంకారములున్ననో పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాసవ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమని భావము. స్త్రీ సౌందర్యవతి అయినను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు భర్తృప్రేమను కలిగియున్నను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో ఎన్ని లాభములున్ననో వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వ శుభలాభములనందిన యువతులు కూడా వైశాఖ వ్రతమును చెయ్యనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు, వ్యర్థములు అని భావము. గుణములు ఎన్ని ఉన్ననో దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములెన్నింటిని చేసినను వైశాఖ మాస వ్రతమును చెయ్యనిచో అవి అన్నియు వ్యర్థములగును సుమా. శాక సూపాదులు ఎంత ఉత్తమములైనను, ఎంత బాగుగా వండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చెయ్యనిచో ఎన్ని వ్రతములను చేసినా కూడా అవి అన్నియూ వ్యర్థములే యగును సుమా. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రములేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణి ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందవలెను. ఇట్లు చెయ్యనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చే ఫలము కంటే వైశాఖమున వ్రతమును పాటించినచో వచ్చే ఫలితము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే అధిక ఫలములను ఇచ్చును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నానమాత్రముననే సర్వదోషములను నశింపచేసుకుని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇలా ప్రార్థింపవలెను. మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవౌ ప్రాతః స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయుచు వైశాఖే మేషగే భానౌ ప్రాతః స్నాన పరాయణః అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన గంగాయా సరితః సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే ప్రగృహ్ణీత మయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ వృషభ పాపినాం శాస్తాత్వం యమ సమదర్శనః గృహానార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ. ఈ శ్లోకములను చదివి ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి లేదా పొడిబట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను లేదా చదువవలెను. ఇలా చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీయూ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను, స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను ఎచ్చటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము, సన్యపానము కలుగవు. అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖ మాసములో కంచుపాత్రలో భుజించువారు, శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారు,
స్నానము దానము చెయ్యని వారు నరకమునకే వెళ్తారు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు. కాని వైశాఖ స్నానము వ్రతము చెయ్యని పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడ వీలున్నా కూడా స్నానమాడక నాలుక తన అధీనములో ఉండి హరి అనే 2 అక్షరములను పలకకుండా ఉన్న నీచమానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపనివాడు పంది జన్మను ఎత్తుతాడు. పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసినవారు మరుజన్మలలో మహారాజులై జన్మిస్తారు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుతారు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజించాలి సుమా అని నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పెను.